తాజా అంశాన్ని చూస్తున్నాం. కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణాసంచా పేలుడు ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న వారిలో ఇవాళ మరో 2 మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 28కి పెరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ, వేట్లపాలెం పేలుడు ఘటనలో తాజా మరణాల వివరాలు, మిగతా క్షతగాత్రుల పరిస్థితి ఏంటి? వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనంలో ఆ ఘటన జరిగిన 28వ తారీఖు 20 మంది చనిపోగా ఆ తర్వాత రోజు నుంచి ఒక్కొక్కళ్ళు 2 చొప్పున రోజుకి చనిపోతూనే ఉన్నారు. నిన్న కూడా 3 చనిపోగా బాధితులు ఇవాళ కాకినాడ జిజెహెచ్ లో చికిత్స పొందుతూ 2 చనిపోయారు. వేట్లపాలానికి చెందిన సబ్బా వెంకట లక్ష్మి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. సత్య వెంకట లక్ష్మి. అట్లాగే ఉదయం కూడా పెద్దాపురం మండలం కొండైపేట చెందిన మూర్తా శ్రీను 30 ఏళ్ల వ్యక్తి, ఇతను కూడా చనిపోయాడు. మరో 2 అయితే ఇంకా చికిత్స పొందుతున్నారు. ఒకళ్ళనైతే సామర్లకోట సిహెచ్పి నుంచి కొంత 25% శామ్యూల్ మాత్రం వదిలేశారు. 11 మంది క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్చారు. 20 మంది ఘటన జరిగిన రోజు చనిపోయారు. ఇప్పటికి ఈ మృతుల సంఖ్య 28కి చేరింది. ఇంకా ఒకళ్ళ పరిస్థితి అయితే విషమంగానే ఉందనేది వైద్యులు చెప్తున్నారు. ఇప్పటి వరకు ఈ ఘటనకు సంబంధించి జిల్లా యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో కసరత్తు చేసింది. ఏం జరిగింది అనేది మాత్రం మొత్తం క్షేత్రస్థాయి సిబ్బంది వైఫల్యం ఎక్కడుందన్న అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘటనా స్థలాన్ని కాకినాడ జిహెచ్ని సందర్శించి బాధ్యులైన జిల్లాధికారులను, ఆర్డీఓ స్థాయి, డిఎస్పీ స్థాయి అధికారులను సస్పెన్షన్ విధించారు. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం లోపాలు ఎక్కడున్నాయనే అంశంపై ఇప్పుడు ప్రధానంగా దృష్టి పెట్టారు. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తో పాటు ఎస్పీ బిందు మాధవ్ దీనిపైన నిన్న కూడా సమీక్ష చేశారు. ప్రధానంగా ఈ బాణాసంచా నిర్వహిస్తున్న వ్యక్తి అడబాల అర్జున్ రావు, అతను తండ్రి కూడా నిర్వహిస్తుంటాడు శ్రీనివాసరావు. మొత్తం చూసుకునేదంతా ఈ వ్యాపారంతో పాటు తయారీ కేంద్ర నిర్వహణ అంతా కూడా తండ్రే చూసేవాడు. ఈ ఘటనలో బాధితుల కుటుంబాలకు 20 లక్షల రూపాయల పరిహారం ప్రభుత్వం ప్రకటించింది. ఆ చెక్కులు అందించారు. ఈ నిర్వహణ బాణాసంచా కేంద్రానికి సంబంధించి కూడా 20 లక్షలు చెక్కు రెవెన్యూ అధికారులు సిద్ధం చేయడంపై కలెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అంటే ఇక్కడ లోపాలు ఎలా ఉన్నాయనే దానిపైన ఆయన పూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కూడా దీనిపైన సీరియస్ గా ఉండటంతో కాకినాడ జిల్లా జాతీయ స్థాయిలో ఈ దురదృష్ట సంఘటన పేరుగాంచడంపై కలెక్టర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయటం, సిబ్బంది ఎక్కడ లోపాలు ఉన్నాయని పేరు మీద ప్రస్తుతం దృష్టి పెట్టారు. అట్లాగే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను ఎస్పీ బిందు మాధవ్ సాయంత్రం 4 గంటలు కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించనున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా ఒక్కొక్కళ్ళు మిగిలిన వారు కూడా చనిపోతుండటంతో బాధిత కుటుంబాల్లో అంతులేని విషాదం అయితే నెలకొంది. ధన్యవాదాలు సాయి కృష్ణ.